ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే చంద్రుడు మిథున రాశి నుంచి సింహరాశి వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అదేవిధంగా మిథునంలో గురువుతో కలిసి ఉన్నాడు చంద్రుడు. దాని తర్వాత సింహం వరకు వస్తాడు. అండ్ కేతువు మనకి చూసుకున్నట్లయితే ఈ వారము ప్రధానంగా సింహరాశిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా రవి శుక్రులు ఇద్దరు కూడా కన్యారాశిలో ఉంటూ రవి 17వ తేదీకి తులలోకి మారిపోవడము, కుజుడు బుధుడు కూడా కలిసి మనకి తులారాశిలో ఉన్నారు. మరియు అదేవిధంగా రాహు కుంభంలోని మీనంలో శని వక్రించున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉంటూ 12, 13 తేదీలు చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 2 రోజులు మీకు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్, వాహన సంబంధంగా, ఆభరణ సంబంధంగా, ఏదైనా ఎడ్యుకేషన్లో ఏదైనా కోర్స్ తీసుకునేటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారాల్లో కొంచెం వ్యాపారము, కుటుంబ సభ్యుల విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణము మరియు కొన్ని లాభాలు కూడా చూపిస్తున్నాయి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 3వ అధిపతి నీచంలో ఉండి సప్తమంలో ఉన్నాడు. కాబట్టి ఎంగేజ్మెంట్స్, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానం అనేటువంటిది ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసుకోండి. అందుకు కూడా శుక్రుడు అయ్యాడు. అలాగే 3వ స్థానం అనేటువంటిది ఏంటంటే ఎవరినైనా పలకరించి మాట్లాడే విధానంలో కొన్నిసార్లు ఏమైపోతుందంటే 3వ అధిపతి నీచంలో ఉన్నప్పుడు మనం మంచిగా మాట్లాడినా దాన్ని మిస్కమ్యూనికేషన్గా వెళ్ళేటువంటి యోగం చూపిస్తుంది. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారి కొత్త అవకాశాలు ప్రధానంగా మీకు 14, 15, 16వ తేదీలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అదేవిధంగా అప్పుల విషయంలో, ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయంలో 16వ తేదీ ఈవినింగ్ నుంచి 17, 18 తేదీలు జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్కి, ముఖ్యంగా ఫ్రెండ్స్కి ఎవరికైనా అప్పు, మీరు ఫ్రెండ్షిప్ నిలబడాలి, ఏదో నేను క్యాజువల్గా ఇస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రం పర్లేదు. కానీ ఫ్రెండ్షిప్ విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో ఉన్నందుకు మీ యొక్క కెరీర్ ఇంప్రూవ్మెంట్స్ కోసం, లేనట్లయితే మీకు జాబ్కి దగ్గరగా ఉంటుందనేటువంటిది ఇల్లు మారడం కానివ్వండి, కెరీర్ ఇంప్రూవ్మెంట్స్ కోసం ఏదైనా కొత్త కోర్సెస్ చేయడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి. అయితే మీన రాశి వారికి ప్రజెంట్ ఏలినాడు శని జన్మంలో తిరుగుతుంది కదా అనుకుని ఉంటారు. కానీ ఆ శని వక్రించి ఉన్నాడు కాబట్టి జన్మంలో కంటే 12 మీద ఎక్కువ పని చేస్తుంటాడు. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా కాస్త చూసి చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆ యొక్క అంశాలలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మరియు జీవిత భాగస్వామితో కానివ్వండి, లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి, తెలియని ఈగో క్లాషెస్ చూపిస్తున్నాయి. ఇక్కడ తెలియని ఒక ఈగో క్లాష్ అనేటువంటిది ఉంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మరి నిత్యము రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, మరియు నవగ్రహాల్లో కుజుడు, కేతువు, శుక్రుడు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు మరియు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నములు చేసేటువంటి వారు ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. రకరకాల రెమెడీస్ చేస్తూ ఉంటారు, రకరకాల క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. క్షేత్రానికి వెళ్ళిన మహిమ వల్ల కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది. కాళహస్తికి వెళ్ళి పలానా రాహుకేతు పూజ అంటారు, చేయించుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే అక్కడ ఉండే ఎనర్జీ వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి ఎటువంటి యోగం ఉంది, ఏ యోగం ఉండడం వల్ల వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళినట్లయితే, ఏ ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుందని తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఏలినాడు శని ఉందండి నాకేమీ కలిసి రావట్లేదు, సర్పదోషం ఉంది అందుకేం కలిసి రావట్లేదు, ఏలినాడు శని ఉంది
సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని బాధపడుతూ కూర్చోవడానికి కాదు జ్యోతిష్ శాస్త్రం. ఇట్స్ వెరీ క్లియర్గా మీరు ఇది చేయండి, ఈ సమయంలో చేయండి, ఇక్కడ చేయడం వల్ల మీకు బాగుంటుంది, ఇక్కడ చేయకుండా ఉండడం వల్ల బాగుంటుంది, మీరు వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది, వీళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది అనే విషయాలు కూడా చెప్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ యొక్క లగ్నం దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లగ్నంలో అసలు ఎవరున్నారు, లగ్నం ఎలాంటి మెంటాలిటీ మీకు ఇచ్చింది అంటే మీ లగ్నంలో ఉండే గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. అది మనిషి యొక్క రూపు దగ్గర నుంచి, రంగు దగ్గర నుంచి, మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి, మనిషి యొక్క శీలం దగ్గర నుంచి అన్నీ కూడా. అలాగే మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు అంటే మీకు సెకండ్ లార్డ్ ఎవరు, ఆయనకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, ఆ స్ట్రెంగ్త్ మీరు ఎలా పెంచుకోవాలి వీక్గా ఉంటే, అందుకే మీరు సంపాదించలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే తెలివితేటలు వేరు, ధనం వేరు, గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానం బాగుంటే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, కానీ ధనాధిపతి బాగోకపోతే ఎన్ని తెలివితేటలున్నా డబ్బులు రావు. చాలామంది చూడండి చాలా తెలివైన వ్యక్తి అండి ఆయన, కానీ ధనం రావట్లేదు. కారణం ఏమిటి అంటే ధనం భావం వేరు, తెలివితేటలు ఉండే భావం వేరు. ఇది ఈ లాజిక్ తెలియనంతసేపు మనకు అర్థం కాదు, దేవుడు మన వైపు లేడా ఏంటి అలా ఉంటాం. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ధనస్థానం ఎలా ఉంది, అసలు ఏ రంగాలలో మీకు ధనం వచ్చే యోగం ఉంది, ఎప్పుడు వచ్చే యోగం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ధనం ఒకటే కాదు, కొంతమంది వాళ్ళు ఎంచుకునే కెరియర్స్ కూడా రాంగ్గా ఎంచుకుంటారు. చిన్నప్పుడే మనం కనుక జాతకం చూసుకున్నప్పుడు వీళ్ళ కెరియర్ స్థానం అసలు 10th లార్డ్ ఎవరు, సెకండ్ లార్డ్ ఎవరు, 6th లార్డ్ ఎవరు, వీటిని తీసుకొని ఇవి ఎక్కువగా అంటే వీళ్ళకి ధనాన్ని ఇచ్చే కారకుడు కానివ్వండి, కెరియర్లో మంచి సాటిస్ఫాక్షన్గా ఉండే కారకుడు కానివ్వండి ఎలా ఉన్నారు. ఒక ఏజ్లోనే మనం జాతకం చూపించుకొని వాటికి సంబంధించిన చిన్న రెమెడీస్ అంటే చిన్న దానాలు ఇవ్వడము రెగ్యులర్గా. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళ జన్మజాతకంలో ఎవరికైనా సాటర్న్ అండ్ మార్స్ కాంబినేషన్లో ఉండి 10th లార్డ్ని పాడు చేస్తున్నారు అనుకుందాం, కాసేపు 10,000 పాడు చేస్తున్నారు. అప్పుడు చిన్నప్పటి నుంచే ఆ యొక్క పిల్లవాడికి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, కొంచెం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి, ఇలా ఏదైనా కాలభైరవ అష్టకం చదివించడము, ఇవి చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పిల్లవాడు కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళలో ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగి వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి వాళ్ళ కెరియర్ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇలాగా కేవలం అదొకటే కాదు, వివాహం విషయం కానివ్వండి, అంటే ఎప్పుడు అవుతుంది, చాలామంది చూడండి ఫలానా ఇయర్లో చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటారు. అంటే 3 to 5 times వస్తుంది ప్రతి ఒక్కరికి వివాహ సమయం, అది తెలుసుకొని చేయాలి. వివాహం ఒకటే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సంతానంలో ఒక్కోసారి ఇబ్బంది వస్తున్నా, సంతాన అభివృద్ధి ఎలా జరగాలన్నా, కొంతమంది ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారు. అసలు ఆ యోగం ఎంతవరకు బలంగా ఉంది, చేస్తున్న ప్రయత్నానికి విదేశీ యోగానికి ఎంతవరకు మీరు చేస్తున్న ప్రయత్నం కనెక్ట్ అవుతుంది, మీరు చేస్తున్న ప్రయత్నం నిజంగానే మీ విదేశీ యోగాన్ని యాక్టివ్ చేసేలాగా ఉందా లేదా, అసలు ఇది రైట్ టైమా కాదా, అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకోండి, వివాహం అవ్వడానికి అనుకోండి, విదేశాలకు వెళ్ళడానికి అనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుకోండి. ఆస్ట్రాలజీ వెరీ క్లియర్గా మనం తీసుకునే స్టెప్ కరెక్టా కాదా అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. కాకపోతే దీనికి ఏమిటంటే టైం పర్ఫెక్ట్గా ఉండాలి, టైంతో పాటు మీరుంటున్న ఇల్లు కూడా బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి పలానా దోషం ఉంది, ఇది జరగాలి ఇన్సిడెంట్ అంటే ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే ఒక కేసులో ఇరుక్కోవాలి, ఆర్ సంథింగ్ వివాహ జీవితంలో గొడవలు రావాలి, లేదా చేస్తున్న బిజినెస్లో నష్టమో లాభమో రావాలి. అలాంటప్పుడు మీకు జాతకంలో మాత్రం మీకు బాగుంది, కానీ ఇల్లు కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. అంటే ఉత్తర స్థానం పాడైపోయింది, ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నాయి, లేదా ఆగ్నేయంలో బాత్రూమ్లు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్స్ని క్రియేట్ చేసేటువంటిది ఏదైతే ప్లేస్ ఉంటుందో, మీ గృహం ఏదైతే ఉందో, అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా కూడా అది సపోర్ట్ చేయట్లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇంజెక్షన్ ఇస్తే ఒక వ్యక్తికి ఎనర్జీ వస్తుంది, కానీ బాడీ కనుక సపోర్ట్ చేయకపోతే వాళ్ళు తీసుకున్న పిల్ కానీ ఇంజెక్షన్ కానీ ఎలా అయితే అది సపోర్ట్ చేయదో, అలాగే మన జన్మజాతకంలో జాతకం బాగుంది ముందుకు వెళ్తుంది, కానీ ఎక్కడో రావాల్సినంత మనకి రావట్లేదు దాని యొక్క అవుట్పుట్ అన్నప్పుడు గృహంలో ఎక్కడో ఏదో దోషం ఉంది. రెండు బాగున్నాయి, వాస్తు బాగుంది, జ్యోతిషం బాగుంది, జాతకం బాగుంది, అద్భుతంగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, వాస్తు మాత్రం చాలా బాగుంది కానీ జాతకం అంత గొప్పగా లేదన్నప్పుడు అక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇల్లు మాత్రం సపోర్ట్ చేస్తుంటుంది, జాతకం మాత్రం అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు ఇంటి యొక్క సపోర్ట్ వల్ల కొంత సేవ్ అవుతుంటాడు, జాతకానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గృహము, మీ యొక్క జన్మజాతకము అసలు
ఎటువంటి స్థితిలో ఉన్నాయి అనే దాన్ని తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే 100% మీ లైఫ్ ఆనందదాయకంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.